జనం, అనాగరికం. నాగరికం వేరు, అనాగరికము వేరు. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు? నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఒకప్పుడు మానవుడు కోతి నుండి వచ్చాడు అని సైంటిఫిక్ గా చెప్తుంటారు. అంటే అది అనాగరిక కాలం. పౌలు కూడా అనాగరికుల మధ్య, అడవి మనుషుల మధ్యకు వెళ్లి సువార్తను ప్రకటించినట్టు అపోస్తల కార్యగ్రంథము 28వ అధ్యాయంలో మెలితే ద్వీపం అని ఒక ద్వీపం అంటారు. ఆ ద్వీపంలోనికి ఓడ కొట్టుకుపోయి ఓడ బద్దలైపోయినప్పుడు ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళి పడిపోతారు. స్పృహ తప్పిపోయి తర్వాత లేచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ద్వీపంలో ఎవరున్నారంటే అనాగరికులు ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 28వ అధ్యాయం చదవండి. అక్కడ యేసును గూర్చినటువంటి వార్తను అపోస్తలుడైన పౌలు ప్రకటన చేశాడు. అక్కడ ఎవరి మధ్య? అనాగరికుల మధ్య. వాళ్ళకి చదువు రాదు, ఏమీ రాదు, అసలు ఎలా వస్త్రాలు కట్టుకోవాలనో తెలియనటువంటి వారు, ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలనో తెలియనటువంటి వారి మధ్యకు వెళ్ళి క్రీస్తును ప్రకటించారు. ఎవరమ్మా? అపోస్తలుడైన పౌలు. ఇంటికి వెళ్ళిన తర్వాత 28వ అధ్యాయం శ్రద్ధగా చదవాలి. ఎందుకంటే అక్కడ ఆయన పడిన పాటలన్నీ కూడా తెలుసు. అక్కడ ఏ ద్వీపము గురించి చెప్తున్నాడంటే మెలితే ద్వీపము. ఏ ద్వీపం అనగా చుట్టూ వాటర్ ఉంటుంది. చుట్టూ ఏముంటుంది? చుట్టూ నీరుంటే మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపము అంటాం. ఈ ద్వీపములోనికి పౌలు వెళ్లి సువార్త పనిని చేశాడు. అక్కడ ఉన్న జనాలు ఎవరంటే అనాగరికులు, విద్యాహీనులు, పామరులు. వీళ్ళకి ఏం లేదంటే చదువు లేదు, నాగరికత తెలియదు, కానీ వారు యేసును గురించి విన్నారు. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? నాగరికుల కాలంలో. అంటే ఇప్పుడు మనకి మంచి చెడ్డలు అన్నీ కూడా తెలుసు. ఎందువల్లంటే చదువులు ఉన్నాయి, చుట్టూ పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం, అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తును గూర్చి నేర్చుకోవాలి. మొట్టమొదట క్రీస్తును గూర్చి నేర్చుకోవాలి, ఆయన రక్తమును గూర్చి తెలుసుకోవాలి, ఆయన శరీరం అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆయన సంఘం అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆయన ఎందుకొరకు శ్రమ పడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడో మనమందరము తెలుసుకోవాలి. మొట్టమొదట మనకి మనము క్రీస్తును ప్రకటించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అనేకుల దగ్గర అనేకమైన సమాధానాలు ఉంటాయి, కానీ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇట్టి వారిలో యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటేను పొందకపోవడం అనేది భేదము లేదు, పరదేశి అని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును. క్రీస్తే సర్వము. నువ్వు నమ్మకపో, నమ్మచ్చు నమ్మకపోవచ్చు, సర్వము ఎవరంట? క్రీస్తే. క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా ఏంటి? రక్షకుడు. కనుక క్రీస్తే సర్వమును, అందరిలో ఉన్నవాడునై ఉన్నారు. అందరిలో ఉన్నాడు ఎవరు? క్రీస్తే. ఈ అభిషిక్తుడు మనందరిలో ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలు కూడా ఈ మాట, అంటే ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. క్రీస్తు ఎవరు? దేవుడు, ఒక ప్రవక్త, దేవుని కుమారుడు, గొర్రెలకు మంచి కాపరి. ఇది పర్యాయ పదాలు. సృష్టికంతటికి దేవుడు ఎవరంటే క్రీస్తే. ఆది అంతము కూడా ఆయనే. అందరిలో ఉన్నవాడెవరు? ఆయన. అందుకని అందరిలో ఉన్నవాడెవరంటే క్రీస్తు. కనుక మనము
మన తలంపులు, మన శరీరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన దేవుడు పరిశుద్ధులు కనుక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అంతరంగంలో రావాలి, నీ మాటల్లో రావాలి, నీ చూపుల్లో రావాలి, నీ ప్రవర్తనలో రావాలి, నీ కుటుంబంలో రావాలి. రెండవది మనము చూస్తే ఎఫెసీ 4:6 కూడా ఈ మాటను మనం చూస్తున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము. ఎఫెసీ 4:6 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు, సృష్టికంతా దేవుడు ఒక్కడే. మనమందరం ఏమై ఉన్నాం అంటే పిల్లలమై ఉన్నాం. ఆయన సృష్టించిన మనుషులందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు, తండ్రి యొక్క బిడ్డలు. సంఘము ద్వారా ఈ పిల్లలకు వాక్యమనే పాలను అందించి పోషిస్తూ ఉన్నాడు. పాలు ఏం కలుగు చేస్తారంటే ఎదుగుదలను కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుందమ్మా? ఎముకల అభివృద్ధికి, శిశు ప్రాయంలో ఉన్న బిడ్డలకు క్షేమాభివృద్ధి, శక్తిని, బలాన్ని అనుగ్రహించేది ఏంటంటే పాలు. పాల వంటి వాక్యం. మనం ఇదేంటి? పాలు స్వచ్ఛమైనది. ఇప్పుడు అమ్మే పాలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు అమ్మే పాలలో ఏముంది అమ్మా? కల్తీ ఉంది. కానీ దేవుని బోధలో కల్తీ లేదు. ఉందంటారా? ప్రతి వ్యాపారంలో కల్తీ ఉంది, మనుషులలో కల్తీ ఉంది, మన మాటల్లో కల్తీ ఉంది, మన ప్రవర్తనలో కల్తీ ఉంది. క్రీస్తులో ఏం లేదంట? కల్తీ లేదు. అందుకనే క్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఉండాలంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే నీవు విశ్వాసిగా ఎదుగుతావు, సంఘములో నీవు బలముగా వాడబడతావు. స్టెఫన్ అదే చేస్తున్నా. దేవుని కృపతోను బలముతో నిండుకున్నవాడు. మన బలం కాదు. ఏదైనా చిన్న కడుపు నొప్పి వచ్చిందనుకో ఏమైపోతాం? ఏదో పడిపోతాం. కళ్ళు తిరిగిందనుకో, బీపీ ఉంది నాకు అనుకున్నాం, వెంటనే ఏమైపోయి కళ్ళు తిప్పితే అంటున్నాం. అటువంటి బలము కాదు. మన బలము శాశ్వతమైనది కాదు, దేవుని బలము శాశ్వతమైనది. ఆయన సమస్తమై ఉన్నాడు. నీవు నమ్మకపో. అందరిలో ఉన్నవాడు ఎవరు? ఆయనే. నువ్వు ప్రార్థనకు రాకపో, కానీ బోధ మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఒక మూల కాకపోతే ఇంకో మూల జరుగుతుంది. ఒకరు వినకపోతే ఇంకొకరు వింటారు. వినినటువంటి వారికి ఆశీర్వాదాలు, విననొల్లని వాడు శాపగ్రస్తుడుగా మిగిలిపోయే అవకాశము ఉంది. అందుకే పౌలు ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో? చూద్దాం, 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుట క్రీస్తే. మనం బ్రతుకుతున్నాం. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఒక ప్రశ్న. పౌలు అలా చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే చస్తే చస్తాను, అది లాభమే. ఎవరు చెప్పిన మాట? పౌలు చెప్తున్నా. మనం అలా చెప్పగలమా? చెప్పాలి మరి. ఎందుకంటే నీవు దేవుని వాక్యమును వింటున్నావు, విశ్వసిస్తున్నావు, ఒప్పుకుంటున్నావు, మారుమనసు పొందావు, బాప్తిజం పొందావు, సంఘములో ఉన్నావు. నీ నోటంట కూడా అదే రావాలి. ఏమని? పౌలు చెప్పినటువంటి మాట రావాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు గురించే ఆలోచన చేయాలి. వేరే ఆలోచన వస్తే నీ శరీరం పాడవుతుంది, నీ తలంపులు పాడవుతుంది, నీ కుటుంబం పాడవుతుంది, నీ జీవితం పాడవుతుంది. దేవుడు నీలో ఉండాలి అంటే
నీవు నీ బ్రతుకు ఎవరి కొరకు బ్రతకాలంటే క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు కొరకు బ్రతికితే చావును కూడా ఎలా తీసుకుంటామంటే లాభముగా తీసుకుంటాం. ఎలా తీసుకుంటారమ్మా? లాభం. ఉంటే ఉంటారు, పోతే పోతారు. దేవుని కొరకే బ్రతుకుతా, దేవుని కొరకే బ్రతుకుతా. ఎందుకంటే ఆయన పోషించేవాడు. యేసుక్రీస్తు ఎంత చేసినా ఆయన పక్షముగా ఎవరు నిలబడలేదు. ఎందుకో చెప్పండి? వారు క్రీస్తు పక్షముగా లేరు. మనం ఎలా ఉండాలి? వాళ్ళ వలె ఉన్నామా? విశ్వాసులు స్తెఫను వలె ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని కృపతోనూ బలముతో నింపబడాలి. బలం ఎక్కడ ఉందంటే నీవు నమ్మిన వాటిలో బలము లేదు, వాక్యములో ఉంది బలం. ఎక్కడుందమ్మా? అందుకే పౌలు ఈ మాట అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఈనాడు లాభాల కొరకు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. లాభము కొరకు ఎంతో మందిని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఏది చేసినా ఆ లాభాలంతా కూడా ఒకనాడు రావచ్చు, ఒకనాడు లేకపోవచ్చు. కానీ క్రీస్తు నిత్యము నీలో ఉన్నాడు. దేవుడు నిత్యము నీలో ఉన్నాడు. రక్షకుడు. నువ్వు క్రిస్మస్ చేసే రోజే కాదు, నీవు బ్రతికి ఉన్నంత వరకు నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఎవరంటే క్రీస్తే. అందుకే ఆయన అభిషేకింపబడినవాడు. దేని కొరకు? సంఘము కొరకు ఆయన నర రూపము దాల్చి లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యగ్రంథం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి 20వ అధ్యాయము 27, 28 వచనాలు చదివితే అక్కడ స్పష్టముగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును సంపాదించిన తన సంఘము. సంఘం అంటే ఏదో కూర్చున్నాం, వచ్చేసాం, అయిపోయింది, ఏదో కార్యక్రమాలు అయింది. అది కాదు. సంఘం అంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. నువ్వు క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు కొరకు యేసుక్రీస్తు తన శరీరమును నలగొట్టుకున్నాడు. 40 రోజులు ఆయన ఏమన్నాడంటే ఉపవాసము. అంటే దేవుడు ఏదైతే ఇష్టపడడో వాటిని శరీరంతో మనం ఆస్వాదం చేయకూడదు. నీటిని త్రాగలేదని యేసుక్రీస్తు భోజనము చేయలేదు. తిన్న రొట్టె ముక్క కూడా తినలేదు. నేడు ఉపవాసం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? జ్యూసులు తాగేవాళ్ళు ఉన్నారు, డ్రింకులు తాగేవాళ్ళు ఉన్నారు. ఆ రొట్టెలు టిఫిన్లు చేసేసి చక్కగా హ్యాపీగా వెళ్ళి మళ్ళీ ఏసీ లేకపోతే ఉండలేము, మళ్ళా ఫ్యాన్ లేకపోతే ఉండలేము. కానీ అటువంటి శ్రమలు కాదు. అది కాదు ఉపవాసం. ఉపవాసం అంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. ఒక ఆవిడ అన్న అనేటటువంటి ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆ స్త్రీ నిత్యము సంఘములోకి వచ్చి ఉపవాసం చేసేది, ప్రార్థన రేయింబగళ్ళు అని ఉంటుంది అక్కడ. అన్న, ఆవిడ పేరేంటి? అన్న. రేయింబగళ్ళు సంఘంలోకి వచ్చి ఏం చేసేవారంట? ఈనాడు సంఘాల్లో పని చేయించాలంటే నానా తలనొప్పి. అడుకోవాలి, అమ్మా వచ్చి చేయండమ్మా, తొడవండి అమ్మా, అది దూరపడ్డమ్మా. దేవుడు మన కొరకు ఎవరో బ్రతిమలాడితే రాలేదు. ఆయన స్వతహాగా మనల్ని రక్షించడానికి లోకంలోనికి వచ్చినందుకే పౌలు ఇవన్నీ గుర్తెరిగాడు. కనుకనే ఆయన మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటంట లాభము. మనకేంటి లాభం అంటే చనిపోతే చనిపోతాను, బ్రతికినంత కాలము క్రీస్తు కొరకే నేను బ్రతుకుతా. అది బ్రతుకండి. అంటే మంచి సాక్ష్యము సంఘములో ఉండాలి, సమాజంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, పనిచేసే స్థలంలో ఉండాలి.
మన బంధువర్గాల మధ్య కూడా మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం ఎప్పుడు పొందుతాము? నీలో వాక్యం ఉన్నది, నాలో వాక్యం ఉన్నది. అవునా కదా? రెండవది చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 15-17 వచనాల దాకా మనం చదివితే, క్రీస్తును ప్రకటించడంలో నానా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ప్రకటించేవారు కూడా లోకంలో ఉన్నారు. క్రీస్తును ప్రకటిస్తున్నారు. అందరూ ప్రకటిస్తారు యేసుక్రీస్తునే. కానీ రకరకాలైన మైండ్ సెట్స్ తో బోధలు జరుగుతున్నాయి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుతున్నాం. ఇక్కడ ఒక కేటగిరీ ఉంది. అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎలాంటి టైప్ లో? మరి మీకేమైనా ఇబ్బంది కాదమ్మా? ఇబ్బంది అయితే చెప్పండి. క్రీస్తును ప్రకటించడంలో వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే అసూయ, రెండవది కలహ బుద్ధి, మూడవది మంచి బుద్ధి. మనము క్రీస్తును ప్రకటించాలంటే మంచి ఆలోచన, సంఘానికి వెళ్ళాలంటే మంచి ఆలోచనతోనే రావాలి. ఎవరో మెచ్చుకుంటారు, పాస్టర్ గారు దండేస్తారు, సన్మానించారు, ఇటువంటివన్నీ కోరుకొని సంఘంలోకి వెళ్ళకండి. వెళ్ళి మీ భక్తిని కనబరిస్తే దేవుడు రేపు అంటాడు, నీవెవరో నాకు తెలియదు. రెండవది అమ్మా, అమ్మకి వెళ్తారమ్మా ఇంటికి మంచి ఇంట్లో డ్రాప్ చేసే క్రీస్తును ప్రకటించడంలో అసూయ, కలహ బుద్ధి, మంచి బుద్ధి, 3 రకాలైనటువంటి విధానాల్లో క్రీస్తును ప్రకటించేవారు ఉన్నారు. వారైతే అంటారు మళ్ళా, వారైతే నా బంధకములలో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో, ఎన్ని రకాలు చూడండి. యేసుక్రీస్తునే ప్రకటిస్తారు అందరూ. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక సేవకుడు చర్చి కట్టుకున్నాడు, దాని పక్కనే ఒకటి కడతాడు. ఉందా? చూస్తున్నారా అలాంటి వాళ్ళని? ఒక సేవకుడు, క్రీస్తునే ప్రకటించే వ్యక్తి ఒక చోట సంఘమును స్థాపించి అక్కడ ఒక చర్చ్ బిల్డింగ్ కడితే, లేదా పాప వేసుకుంటే దాని పక్కనే ఇంకో డబ్బుండేవాడు కడతాడు. కడితే ఇప్పుడు ఏ విధానంలో చేస్తున్నాడు? క్రీస్తును ప్రకటిస్తున్నారు అసూయతో. రెండవది కక్షతో. దేవుని పని ఎలా చేయాలంటే శుద్ధ మనస్సుతో కాక అంటాడు. అంటే శుద్ధ మనస్సుతో చేయాలి. కానీ ఇక్కడ ఎటువంటి మనస్సు లేదు. శుద్ధ మనస్సు ఎవరికి ఉంటుందంటే క్రీస్తు మనస్సును కలిగిన వారు. క్రీస్తును కలిగి ఉన్న వారికి ఎటువంటి మనస్సు ఉంటుందంటే శుద్ధ మనస్సు ఉంటారు. ఇక్కడ కూడా వారు ఏం చేస్తున్నారు? క్రీస్తును ప్రకటించుతున్నారు. ఎవరినంట? ఇప్పుడు సంఘంలో క్రీస్తును ఎందుకు ప్రకటించాలి అంటే ఆయన మనలో ఉన్నాడని మనకి చాలా మందికి తెలియదు. నేను ఒక మనిషిని, ఈ శరీర భాగాలన్నీ నావే, నా ఆంతర్యంలో ఉండే తలంపులన్నీ నావే, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు జయించలేరు, గెలవలేరు అనుకునే మనస్తత్వాలతో మనిషి ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే తానేమై ఉన్నాడో తనకు తెలియదు. నేను ఒక మనిషి, డబ్బున్న మనిషి, లేదా ఒక పేదవాడిని, ఒక ధనవంతుడిని, తెలివి కలిగిన వాడిని, లేదా మంచి ఉద్యోగస్తుడిని అనుకుంటున్నారే తప్ప వారిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడో వారికి తెలియదు. మిమ్మల్ని కూడా అడిగితే, అమ్మ మీరు ఎవరన్నా అంటే మేము ఫలానా అంటారే తప్ప మేము దేవుని పెట్టలేమండి అని ధైర్యంగా చెప్పగలరా? మీ బంధువులు అడిగారు అనుకో,
అమ్మా ఇప్పుడు మీరేమై ఉన్నారు అంటే చక్కటి నేను దేవుని పెట్టాను, నేను అటువంటి చోటకి రాను, నేను అలాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే నాలో ఉన్నది ఎవరంటే క్రీస్తే. కనుక క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఒక మర్మము. క్రీస్తు ఏమై ఉన్నాడన్నా రహస్యం. ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే సంఘంలోకి రావాలి. సంఘములో దేవుని యొక్క జ్ఞానము పంచబడుతుంది. చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తుంది? మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము. పౌలు చెప్పిన మాట ఏంటంటే సంఘంలో ఉన్నారు, అయితే మీరు వాక్యం చదవడం లేదు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక వాక్యం తీసుకొని గంటల తరబడి చెప్తే దానివల్ల ప్రయోజనము లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యమును చదవాలి, 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 చదవాలి. అంటే చదవండి, వినండి, వాటిని గ్రహించాలి, అన్వయించుకోవాలి. ఎందుకంటే మీరు ఆ మర్మము తెలియనంత వరకు పరిశుద్ధులుగా జీవించే అవకాశం లేదు, విశ్వాసులుగా ఎదిగే అవకాశము లేదు. మీరు మరలా చదువుదాం 3:4. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి మనకి అన్ని మర్మాలు తెలుస్తాయి, కానీ క్రీస్తు మర్మం తెలియదు. పక్కింట్లో ఏదో విషయం జరుగుతుంది, ఆ మర్మం తెలిసిపోతున్నారు. ఎవరో ఇటువంటి దెయ్యాలు ఉంటారు కొన్ని, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, వాళ్ళకి చెప్పుకుంటూ తిరుగుతుంటారు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పుకుంటూ తిరిగితే ఆఖరికి వాటి వల్ల వచ్చే లాభం ఏంటంటే నష్టం. దేవుని మీద అయితే మనము ఏ మర్మం గురించి ప్రయాసపడాలి? గట్టిగా చెప్పండి. క్రీస్తు మర్మము. క్రీస్తు మర్మము ఒక సేవకుడు తెలుసుకోవాలన్నా, ఒక విశ్వాసం తెలుసుకోవాలన్నా, ఒక క్రైస్తవ కుటుంబం తెలుసుకోవాలన్నా ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మీరు దానిని చదవాలి. నేను చదవను, ఇష్టమున్నప్పుడు చదువుతానంటే కాదు, ఒక డ్యూటీగా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలమ్మా? చూడు, డ్యూటీ ఫస్ట్ అంటారా లేదా? ఫస్ట్ డ్యూటీ చేయాలి. డ్యూటీ చేసేవాడికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఇక్కడ క్రైస్తవుని యొక్క డ్యూటీ ఏంటి? మొట్టమొదట ఆదివారం బైబిల్ తీయటం కాదు, ఆదివారం సంఘములో ఉండి వినాలి. రెండవది మన ఇళ్లలో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. ఆ గ్రంథం చదవాలంటే నీవు మొట్టమొదటి గ్రంథం మీద, దేవుని మీద, సంఘం మీద ప్రేమ ఉండాలి. అప్పుడే నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావు. మీరు దానిని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలరు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు మర్మమును మనం తెలుసుకోవాలంటే చదవాలి. చదవడం వలన మనకు జ్ఞానం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? మీరు ఒక కూరని టేస్ట్ చేశారనుకో, ఏం తెలుస్తుంది? రుచి తెలుస్తుంది. అంటే ఎక్కువ ఉప్పు ఉందా, తక్కువగా ఉందా, కారంగా ఉందా, కారం తక్కువగా ఉందా, పుల్లగా ఉందా, లేదా పులుపు ఏమన్నా తక్కువగా ఉందా, ఇలాంటివి తెలుస్తుంది. అంటే మనం అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటాం. మనం కూడా దేవుని వాక్యాన్ని చదివితే మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకునే స్థలమే సంఘం. చాలా మంది తమను తాము బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లోక సంబంధముగా. అటువంటి లోక సంబంధమైన విషయాలతో మనము బ్యాలెన్స్ చేసుకున్న వాటి వల్ల మనకేం కలుగుతుంది అంటే నష్టమే కలుగుతుంది. క్రీస్తు నీలో ఉండాలి. 2 అంచులు కలిగిన ఖడ్గము నీలో ఉండాలి. నీవు దేవుని కృప చేతను బలము చేతను నింపబడి ఉండాలి. విశ్వాసములో ఎదగాలి. అప్పుడు మనలో ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది. ఏముంటుందమ్మా? జ్ఞాని అయిన సొలొమోను గురించి మనం వింటూ ఉంటాం. ఆయన కట్టిన మందిరాలు కూడా బంగారముతో కట్టబడింది.
అంటే మనము ఇప్పుడు దేవుడు వచ్చి నీకేం కావాలంటే చాలా రకరకాలుగా అడుగుతాం మనం. ఆయన ఏమడిగాడు? అయ్యా నీ జ్ఞానం ఇచ్చావు అన్నాడు. మనం కూడా దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. దేవుని బిడ్డ రకరకాలు ఇప్పుడు సంఘాల్లో ఉండేవారు రకరకాలైన కోరికలు కలిగి ఉంటారు. నాకు అందమైన భర్త రావాలి, లేదా నేను మేడ కట్టేయాలి, మా పెద్దోడికి మంచి మిలిటరీలో ఉద్యోగం వచ్చేయాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, మా పక్కింటోడికి అంటే నేను ఎక్కువగా బతకాలి అనుకునే రకరకాలుగా కోరేవారు ఉంటారు. అంటారా లేదా? అది కోరికలు. దేవుడు మనకి అవసరతలు తెలుస్తాడు. మనకి ఏ అవసరం ఏ సమయంలో ఉందో దాన్ని మాత్రం తెలుస్తాడు. మనకి ఇప్పుడు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉండాలి అంటే అది అవసరం. అప్పుడు ఏమిస్తాడు? నీకు ఆరోగ్యం ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ముందుగా మనం ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన, అందుకని డూప్లికేట్ ప్రార్థనలు కాదు. రకరకాలైన ప్రార్థనలు ఉంటాయి. ఏకాంత ప్రార్థన, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం చేసే ప్రార్థన ఉంటుంది. ఏకాంత ప్రార్థన యేసుక్రీస్తు చేసింది ఎప్పుడు కూడా ఏకాంత ప్రార్థన చేశాడు. ఏకాంత ప్రార్థన నీవు చేయగలిగితే నీ జీవితంలో వెలుగు వచ్చేది. వెలుగున్న చోట చీకటి ఉండదు. చీకటి అంటే ఏంటో తెలుసా? చీకటి క్రియలుండవు, చీకటి ఆలోచనలుండవు, చీకటి మాటలుండవు. నీ గృహము ఆశీర్వాదాలతో నింపబడతారు. ఎందుకు ఈ విషయాలు నేర్చుకోవాలంటే నీవు దేవుని కృపతో నింపబడాలి, దేవుని బలముతో నింపబడాలి. అంటే నీలో క్రీస్తును నీవు ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తులో ఏముందంటే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి ఒకసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యము. వాక్యము సత్యం. నువ్వు నమ్మవో, నమ్మితే దేవుడు నీకు మేలు చేస్తాడు. సత్యములో ఉండవు. సత్యములో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యం ఏమైందంట? సత్యమైంది. ఇక్కడ కూడా ఒక మాట అందరూ రక్షించుకోవాలని దేవుని కోరిక ఏంటి అసలు? ఈ తిమోతి పత్రికలో ఉంది, అలాగే పేతురు పత్రికలో ఉంది, లోకా సువార్తలో ఉంది. అసలు కాన్సెప్ట్ ఏంటి? దేవుని యొక్క యేసుక్రీస్తు కాన్సెప్ట్ ఏంటి? అక్కడ ప్రధానమైన అందరూ రక్షించుకోవాలని దేవుడు ఇచ్చుచున్నాడు. ఇచ్చ అంటే కోరిక. దేవునికి ఒక కోరిక ఉంది. నువ్వెవరు అన్నది కాదు. అక్కడ ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏ భాష, భూమి మీద ఉన్న ప్రతి నరుడు కూడా దేవుని చేత, దేవుని మాటల చేత ఏమన్నారంట? రక్షింపవలెను. అంటే ఇక్కడ అందరూ రక్షణ పొందాలి, అందరూ గాలి పీల్చాలన్నది దేవుని చెప్తాం. అవునమ్మా? అమ్మా ఫస్ట్ మీరు గాలి పీలుస్తున్నారా? ఆక్సిజన్. అమ్మా మీరు ధనవంతులకు ఒక ఆక్సిజన్, లేదా పేదవాళ్ళకి ఇంకోటి కాదు. ఈక్వాలిటీ. దేవుని దృష్టిలో అందరూ సమానులే. నువ్వు నల్లగా ఉండు, ఎర్రగా ఉండు, పొట్టిగా ఉండు, పొడవుగా ఉండు, రోగంతో ఉండు, రోగం లేకుండా ఉండు. నీవు ప్రాణముతో ఉన్నంత వరకు కూడా దేవుడు ఆ వ్యక్తిని ఏమని హెచ్చరిస్తున్నాడంటే నీవు రక్షింపబడాలి మొట్టమొదట. అది దేవుని కోరిక. రెండవది ఏంటి? క్రీస్తు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనం పండుగ చేసుకుంటామని. చాలా మంది ఉద్దేశం ఏంటి? నా కొరకే చనిపోయాడు అనే దానికంటే యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి పండగ అనేది ఎక్కువ ఉంది ప్రపంచంలో. నా గురించి ఎందుకు చనిపోయాడు అని ఒక ప్రశ్న వేసుకోవాలి మనం.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే దేవుని మహిమ ఎక్కడుందంటే సంఘంలో ప్రవేశించలేదు. బయట వాటిని ప్రేమించేవారు సంఘములో జరిగేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆ కార్యక్రమాల్లో పాలు పొందారు. ఏంటి ఆ కార్యక్రమాలంటే ప్రార్థన చేయటం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసి చేయవలసింది ప్రతి ఆదివారము నీవు సంఘములో ప్రారంభ ప్రార్థనలోనే ఉండాలి. ఒకవేళ లేట్గా వెళ్ళావు అనుకో, యు ఆర్ ఫెయిల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సమయమును పోనీయక గట్టి చెప్పండి. ఎక్కడుందమ్మా? ఎఫ్ఎస్సి పత్రికల్లో ఉందా లేదా చూద్దాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం. సమయము దినములు చెడ్డవంట. ఏది చెడ్డవి? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు చూస్తున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ, అంటే ఉపయోగించుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా సమయాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, లేట్గా వెళ్తే లోనికి అలవ చేస్తారమ్మా? మీరే బాగా ఆలోచించారు. ఎందుకంటే సమయం చాలా అవసరమైంది మన జీవితాల్లో. ఆ సమయాన్ని పోగొట్టుకునేవాడు ఎవరు? అజ్ఞాని అంటాడు బైబిల్. పౌలు ఏమంటున్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా అంటాడు. మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. మీ లైఫ్ లో టైం చాలా ఇంపార్టెంట్, ప్రతి నిమిషము కూడా. అందుకే సమయాన్ని పోగొట్టుకోకూడదు. నీ ఆయుష్ కాలము 100 సంవత్సరాలు అనుకున్నాము, సగం నిద్రలో పోతారు. ఎందులో పోతుంది? అందరు నిద్రపోతారమ్మా. రెండవది, చదువులకి ఉద్యోగాలకి ఒక 30% పోతుంది. ఒక 10% ఏమో ఫంక్షన్లకి దానికి దీనికి పోతుంది. ఇంకా 20% ఉంది. 20%లో వంటలో కూడా ఒక 5% పోతుంది వంట చేయటానికి ఆడవాళ్ళు కదా. మేమేమో తిరగటానికి మగవాళ్ళు. సువార్త పనికి ఎంత చేస్తున్నావు? అసలు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? సంఘంలో కూర్చుంటూ ఉన్నావా? ఎక్కడో కూర్చుంటావు, ఏదో ఆలోచిస్తావు, ఏదో తింటావు, పడుకుంటావు, లేస్తావు, మళ్ళా మామూలు. అంటే నీవు క్రీస్తును నిజంగా ప్రతిష్ఠించుకుంటే సమయాన్ని వృధా చేసుకోనకుండా మనం జాగ్రత్త పడాలి. ఈనాడు మరి సెలవులు ఎక్కువైపోయారు, అవును కదా. చేతిలో చూడు సెలవు, అదేదో గేమ్ అంట. గేమ్లో ఆడితే వస్తుందా? తలనొప్పి వస్తుంది, ఛార్జింగ్ అయిపోద్ది, కరెంటు బిల్లు అయిపోద్ది, సెల్ బిల్లు కట్టుకోవాలా, అవునా కదా. చెప్పండి బాగా. మనం జ్ఞానం కలిగినటువంటి వారమా అజ్ఞానులమా? చిన్న కుర్రాడు ఏడ్చాడు అనుకో, ఆ తల్లి ఇచ్చేస్తాను. ఏమిస్తా ఉంది చేతికి? సర్లే ఇదిగో దిక్కుమాలాడు, దీంతో ఆడు అంటే బాల్యం నుండే వాళ్ళకి సెలవులు ఇచ్చేస్తున్నారు. ఏ తల్లి అయినా బైబిల్ గ్రంథం ఇస్తా ఉందా? ఓ ప్రశ్న, మిమ్మల్ని కామెంట్ చేయడం లేదు. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ పిల్లల చేతిలో లేదా మీ కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉందా? కుటుంబ ప్రార్థనలు ప్రశ్న వేసుకుంటే అందులో చాలా మంది ఫిల్టర్ చేయబడతారు. బైబిల్ చదువుతున్నారా రోజు? అది కూడా ఇంటూ మార్క్ వేయాల్సిన అవసరం. ఎందుకంటే మనము సమయం అంటే మనకి ఏం లేదు, లెక్క లేదు. సమయమును పోనీ. ఎందువల్ల పోనీయకూడదంటే దినములు చెడ్డవి. దినములు చెడ్డవి. నువ్వు ఎక్కడ తిరిగినా దేవుని బిడ్డలాగా
మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. ఏ వ్యక్తి ఆ వ్యక్తి కాపాడుకోవాలి అంతే, ఇంకెవరు నిన్ను కాపాడవు. వాక్యం నీలో ఉందనుకో, నీవు కాపాడబడతావు, మంచిగా ప్రవర్తిస్తావు, మంచిగా ఆలోచిస్తావు, మంచిగా సద్వినియోగం చేసుకుంటావు. ఎందుకు ఈ విషయాలు నేర్చుకోవాలంటే క్రీస్తు జ్ఞానము కలిగినవాడు. క్రీస్తు జ్ఞానమునకు మూలం ఎవరు? క్రీస్తే. అందుకే రెండవది అంటాడు, అందరి కొరకు క్రీస్తు బలి ఆయను. ఎందుకు బలి అవ్వాలి అసలు యేసుక్రీస్తు? ఆయన మళ్ళా రిక్వెస్ట్, అందరూ రక్షణ పొందాలండి, అది నా కోరిక అంటున్నాడు. రెండవదేమో మన కొరకే బలి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ కొరకే మనమే పని సరిగ్గా కాదమ్మా. నేనెందుకు వంట చేయాలి అంటది ఒక ఆవిడ, నేనెందుకు నీళ్లు పట్టాలి అంటది ఇంకొక ఆవిడ, ఇంకోడంటే నేనెందుకు కూరగాయలు తేవాలి అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఇది నా డబ్బు అనేవాళ్ళు ఉన్నారా లేదా? కుటుంబము అనగా సంఘము, దేవుని బిడ్డలారా. సమాజం అంటే సంఘం. సమాజం పాడవటానికి కారణం ఏంటంటే దినములన్నీ చెడ్డవి. దినాలు ఎలాగున్నమ్మా? అంతా మోసం మోసం మోసం, మోసపు తలంపులు, మోసపు క్రియలు, మోసపు ఆలోచనలు, మోసపు బలహీనతలు. అది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేస్తుంది. అందుకే ఒక విత్తనం అంట ముళ్ళ పొదల్లో పడిందంట. ఎక్కడ పడిందమ్మా? ముళ్ళ పొదల్లో పడింది, ఎదిగింది కొంత వరకు. ఆ ముళ్ళన్నీ ఏం చేస్తుందంట? అణిచేస్తుంది. మనము లోకము అనేటువంటి ముళ్ళ మధ్య పడకూడదు, పరిశుద్ధ స్థలంలో పడాలి. ఏంటి ఆ పరిశుద్ధ స్థలం అంటే? సంఘమే. ఆ సంఘంలో నీవు ఉంటే నీవు ఆశీర్వదించబడతావు, రక్షింపబడతావు. యేసు క్రీస్తు బలి అయినటువంటి పరిపూర్ణతను నీవు తెలుసుకుంటావు. అందుకే మనము క్రీస్తు వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థనలో ఉండటానికి కాదు. ప్రార్థనలో కూర్చున్న వ్యక్తి ఎలా తయారైపోవాలంట? సిలువను మోసేటంటే గంభీరమైన ప్రసంగాలు జరిగాయి ఈ మధ్యలో కదమ్మా. బలబుద్ధి చెప్పి నోడుకున్నా ఉంటాడు. కానీ ఏ మనస్సు ఉండాలంట ఆ వ్యక్తులకి? క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. విశ్వాసం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. ఎలా ఉండాలంట? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అన్నింటిలో ఎదుగుతున్నాడు మనిషి, కానీ ఇక్కడ ప్రేమ లేదు. రెండవది సత్యం చెప్పడం లేదు. మూడవది క్రీస్తు వలె ఉండటం లేదు. కానీ పౌలు ఏం కోరుతున్నాడు? సంఘాన్ని, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాన్ని అనగా విశ్వాసులను ఏం కోరుతున్నాడంటే ప్రేమ కలిగి. మనమందరం ప్రేమతోనే ఉండాలి దేవుని బిడ్డలారా. పగ పెట్టుకోకండి, విషం కక్కకండి. ఎందుకంటే మన యొక్క కుటుంబాలు, మన జీవితాలు ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో. ప్రేమ కలిగి ఉండంటే క్రీస్తు దగ్గరకు వెళ్లి వస్తున్న మనము ప్రేమ లేకపోతే ఎంత దరిద్రమమ్మా. మన ఇల్లుకు మనం చూసుకోలేదనుకో, మన బట్టలు మనం ఒత్తుకోలేదనుకో, మనం స్నానం చేయలేదనుకో, ఎలా ఉంటాం? శుభ్రంగా ఉంటామా? ఈరోజు ఎంతమంది స్నానం చేశారు? చేతులు ఎట్టండి ఒకసారి. నేను చేస్తాను. అంటే ఎందుకు చేస్తాం? అంట్లు కడుక్కున్నారా మీ ఇళ్లలో? ఎందుకు కడిగారు? అంటే నీవు శుభ్రంగా ఉండటం నేర్చుకోవాలి. మొట్టమొదట శుభ్రంగా ఉండేవారు ఎవరు? దేవుని వాక్యం ఉండేవారు ఉంటారు. సమయాన్ని వృధా చేస్తారు. పొద్దున్నే లేస్తారు, స్నానం చేస్తారు, బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు వంటగదిలోకి వెళ్తారు. కుటుంబ సభ్యులందరికీ ఏం కావాలో చూస్తూ ఉంటారు. ఇదొక
డ్యూటీ లాగా చేయాలి. అలా కాకుండా వేరే డ్యూటీ చేస్తామనుకోండి, మనం సమయాన్ని ఏం చేస్తున్నామంటే పాడు చేస్తున్నాం. దినములు చెడ్డవి. అందుకే మనము క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. సంఘంలో మెంబర్స్ ఎదగటం కాదన్నో, గుంపులు వందలు వచ్చి కూర్చోవటం కాదు. దేవుడు కోరిందేంటి? వచ్చేయండి. ఆనాడు 5,000 మంది బాప్తిజం పొందారు, 3,000 మంది పొందారు. ఈ రోజున ఒక్కడ బాప్తిజం పొందాలంటే నాన్న కష్టాలు కాదు. ఎందుకో తెలుసా? మారు మనసు లేదు. ఏ మనసు లేదు? మనసు అయితే ఉంది, మనసు కలిగే వెళ్తున్నారు మందిరాలకు. మారు మనసు పొందితే వాళ్ళకి సమస్య వస్తుంది. ఏంటంటే దేవుడు చెప్పిందే చేయాలి, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి ఉండదు. మనసుతో వెళ్ళామనుకో, కొద్దిసేపు కూర్చోవచ్చు, మధ్యలో వచ్చేయచ్చు. ఫోన్ వచ్చింది, మధ్యలో లేచి అలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మనసు. అంటే వెళ్తాం, కూర్చుంటాం, అంతే. ఏదో కార్యక్రమాలు చేస్తాం. కానీ క్రీస్తు కొరకంటే అది నిజమైన సిలువ. కష్టం కదమ్మా ఉపవాసం అంటే. ఉపవాసం అంటే క్రీస్తు కొరకే జీవించాలి. అందుకే ఇక్కడ అంటాడు, ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి, వాక్యం ఉన్నట్టుగానే చెప్పాలి. క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయాల్లో ఏం చేయాలంట? ఎదగాలి. ఎదగటం అంటే పొడవై ఉండటము, లేదా ధనం పెంచుకోవటము, అన్నం పెంచుకోవటం, ఉద్యోగాలు సంపాదించుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, విందులు చేసుకోవటం, ఫంక్షన్ చేసుకోవడం, ఇది కాదు ఎదగటం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతులను పౌలు చెప్తున్నాడు సంఘానికి. క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యము చెప్పాలన్న. క్రీస్తు సత్యమే చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? సత్యం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? క్రీస్తు వలె ఉండండి. ఎలా ఉండాలంటే క్రీస్తు వలె. క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులుగా ఉండాలి. మీరే కాదు, మేము కూడా. అన్ని విషయాలలో, అన్ని విషయాలు ఏమేముంది? ఒక్కోటి చెప్పండి. ఇప్పుడు నేనేంటి ప్రశ్నలు వేస్తాడు అనుకోకండి. అన్ని విషయాల్లో ఎదగాలి అన్నాడు. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పండి. మనం ఏమై ఉన్నాం అసలు? ఎఫ్సి పత్రిక 1 కొరింథీ పత్రిక 3:16-17 వచనాల ప్రకారం మనము దేవుని ఆలయంలో మంచి కార్యక్రమాలు జరుగుతుందా, చెడు కార్యక్రమాలు జరుగుతుంది? ఒకసారి చదవండి. 1 Corinthians chapter 3:16. మీరు అమ్మా మీరందరూ ఏమై ఉన్నారంటే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరగకపోవటమే మొదటి సమస్య. ఏమై ఉన్నాం ఇప్పుడు చెప్పండి? ఎవరు? మనం. దేవుని ఆలయములో అవయవాలు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా అయితే మనము అవయవాలు. అలాగే మన శరీరంలో కూడా అవయవాలు ఉందమ్మా. ఏమేమి అవయవాలు ఉన్నాయి చెప్పండి అసలు? కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు, నాలుక, హృదయము ఉందా లేదా? తల, కళ్ళు, ఇంకా కాళ్ళు చేతులు. నా ఇష్టం, నా చెయ్యి, నేను దేనంటే దాన్ని పట్టుకుంటాను అనుకోండి. క్రైస్తవురాలు నేను పట్టుకోవాలి, గ్రంథాన్ని పట్టుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని. వాళ్ళే క్రైస్తవులు అంటారు. నోటితో ఏం పాడాలి? సినిమా పాటల, దేవుని పాటల. ఈనాడు క్రైస్తవులు సినిమా పాటలు పాడేస్తున్నారు. వాడు చిన్న కుర్రాడు అంటే అతను 12 ఉంటుంది, సండే స్కూల్కి వెళ్తున్నాడు. మళ్ళీ ఏ పాట పాడుతున్నాడు? అబ్బాని తీయని దెబ్బ. ఎక్కడికి వెళ్ళేవాడు? సండే స్కూల్కి వెళ్ళినటువంటి మనం ఏం నేర్చుకోవాలి? జ్ఞానము కలిగి ఉండాలి. మనము
కానీ ఏం పాడుతున్నాడు? అక్కడేమో దేవుని పాట, ఇక్కడేమో అబ్బా దబ్బా అని పాడుతున్నాడు. అంటే ఇంకా వారికి దేవుని వాక్యము పరిపూర్ణంగా వారిలో లేదు. ఎందుకంటే బాల్యము నుండి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే పెద్దల దయందును దేవుని దయందును జ్ఞానమందు అంటాడు. జ్ఞానం చాలా అవసరం. సంఘానికి వెళ్ళి వచ్చేసినంత మాత్రం జ్ఞానం వచ్చేసినట్టు కాదు, అన్వయించుకోవాలి. అందుకే ఇక్కడ అన్నాడు పౌలు చక్కటి మాట అన్నాడు, ప్రేమ కలిగి చెప్పుచ్చు సత్యము చెప్పాలంట. క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఏమవ్వాలంట? ఎదగాలి. ఎదగడం అంటే ఈనాడు పొట్టిగా ఉండేవాడిని చూసి తల్లిదండ్రులు మా వాడు పొడవైపోవాలని చెప్పి టాబ్లెట్లు ఇచ్చేస్తాడు. తొందరగా మెచ్యూర్డ్ అయిపోవాలని చిన్న చిన్న పిల్లలకి మెడిసిన్ ఇప్పించేసేవాళ్ళు ఉన్నారా లేదా? మా అమ్మాయిని త్వరగా పెళ్లి చేసేవారు. ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి అంటగట్టాలి అని ఈ ఆలోచనతో ఆస్తులు పోతాయన్న సంబంధాలు కూడా ఏం చేస్తున్నారు? బలం లేనటువంటి అమ్మాయిలకి చిన్న చిన్న పిల్లలకి ఇంజక్షన్ చేసి స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళు యుక్త వయసు వచ్చేలా చేస్తున్నారు. అది పాపమా కదా? పాపమే. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే దినములు చెడ్డవి. ఈ దినాలన్నీ చూసుకుంటే మనల్ని దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి మనము? చూద్దాం. పిల్లలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం పౌలు చెప్పినటువంటి మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు ఉండాలి? క్రీస్తు యేసునకు ఏ మనసు ఉందో. చాలా మంది మా పాస్టర్ గారు ఏం చెప్తే అదేనండి బాబు, మేము పాస్టర్ గారు చెప్పినట్టు వినకూడదు. మా పాస్టర్ గారి మనసు వెన్నంటే అంటారు. అది కాదు. ఏ మనసు ఉండాలి? బైబిల్ ఏం బోధిస్తా ఉంది సంఘానికంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు పాస్టర్ గారే కలిగి ఉండాలని కాదు, మీరును కలిగి ఉండండి. మీరు అంటే సింగులరా ప్లూరల్? అని ప్లూరల్ ఫామ్ అంటే బహువచనం. మీరు, నీవు అంటే ఏకవచనం, మీరు అనేది ప్లూరల్ ఫామ్ అంటే బహువచనం. ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి, అందరూ కలిగి ఉండాలి. ఇక్కడ అందుకే మొదట దేవుడు కోరిక ఏంటంటే అందరికీ రక్షణ అవసరం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఇద్దరా? ఒకడే. తరువాత ప్రవర్తనకు వస్తున్నాం. క్రీస్తు యేసులో ఉన్న ప్రవర్తన మనం కూడా కలిగి ఉండాలి. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో ఉండాలి, పోరాడాలి, ఏక మనసు ఉండాలి. ప్రవర్తన చాలా అవసరం. ఏమవసరం? దేనికి తగినట్టు ఉండాలి నీ ప్రవర్తన? క్రీస్తు సువార్తకు తగినట్లుగా. సువార్త అంటే ఏంటి? క్రిస్మస్ చేసుకోవడం సువార్త. ఈనాడు దేశమంతా నానా రకాలైన పండుగలు చేసేది, అది సువార్త. యేసు క్రీస్తు యొక్క శ్రమలు నిత్యము గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఈ రోజున పునరుద్ధానుడై లేచాడో కూడా మనం తెలుసుకోవాలి. అందుకే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎలా ప్రవర్తించాలంట? సంఘము క్రీస్తు బోధించిన సువార్తకు తగినట్లుగా ప్రవర్తన కలిగి ఉండాలి. సంఘం దేవునికి వ్యతిరేకంగా మనం ఉండకుండా మనం చూసుకోవాలి. రెండవదిగా చివరికి వచ్చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21వ
వచ్చిన ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. మీరు వందనాలే చెప్పండి, వెరైటీగా ఏం చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మనం తెలుగువాడు, తెలుగువాడికి ఏ భాష వచ్చు అమ్మా? ఒక పొలంలోకి వెళ్ళిపోయేటటువంటి ఒక స్త్రీ చదువు లేదు, ఆవిడకి ప్రయత్నాలు ఆటండి అన్నాం అనుకో ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. జనరల్ వ్యక్తులు ఉన్నారనుకోండి, రక్షణ పొందినటువంటి అన్యులు ఉంటారు, వాళ్ళకి నమస్తే అండి అంటే చాలు, గౌరవం, వాళ్ళకి కూడా గౌరవించాలి. పరిశుద్ధులకు ఏం చెప్పాలి? ప్రతి పరిశుద్ధునికి, అది అండర్లైన్ చేసుకున్నాము 4:21 ఫిలిప్పీ పత్రికలో, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ఏం చెప్పాలంట? వందనాలే చెప్పండి. మీరు చెప్పకపోయినా తండాలి, దేవుడే కోపగించుకోడు. కానీ తప్పు చెప్తే మాత్రం దేవుని వాక్యానికి విరుద్ధం. ఒక మాట ఉంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. దట్ ఈస్ పర్సనల్, వ్యక్తిగతమైంది రక్షణ అనేది. ఎవరో ప్రోత్సహించి అరే నువ్వు నువ్వు బాప్తిజం తీసేసుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మ ప్రేరేపణ వస్తే ఎవరి మట్టుకు వారు సంఘంలో తమ పాపములను ఒప్పుకొని బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడతారు, అవునా కదా? అలాగే సంఘంలోకి వచ్చిన మనము కూడా ఉన్న పరిశుద్ధులందరికీ కూడా సేవకునితో పాటు అందరం ఏం చెప్పుకోవాలి? వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే కూడా వందనాలండి అని. అది క్రైస్తవుల యొక్క లక్షణం. ఇది ఎవరు నేర్పారు అంటే క్రీస్తే నేర్పించిన మాట. పౌలు చెప్తున్నాడు సంఘాన్ని, ప్రతి పరిశుద్ధునికి. సంఘంలో ఉండేవారు ఎవరు? రక్షణ పొందినటువంటి వారెవరు? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు వందనములు చెప్పు. క్రీస్తు యేసునందు అభిషిక్తుడు రక్షకుడైన యేసు క్రీస్తు పేరట ఏం చెప్పాలంటే వందనములు. కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి. చివరిగా యేసు క్రీస్తు నమ్మకము కలిగిన వాడు గనుక మనం కూడా నమ్మకంగా ఉన్నావా? చదువుదాం ఆ మాట కూడా. హెబ్రీ పత్రిక 3:6 చివరికి వచ్చేసాం, అయిపోయింది. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా పౌలు ఇలాగే చెప్తున్నాడు. 3:6 అందరూ తీయండి, నెమ్మదిగా చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద అంటే క్రీస్తు కుమారుడై ఉన్నాడు. నీవు కుమార్తెవై ఉన్నావు, మేమందరము కుమారులమై ఉన్నాము. మేము సంఘములో లేదా సంఘం మీద ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. మీరు కూడా మీ విషయాల్లో, మీ ఇంటి విషయాల్లో కానీ, చదువు విషయాల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మీ బాధ్యతల విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల్లో కానీ ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. బడా నమ్మకమైన బడా మంచి దాసుడా అంటారు. అంటే నమ్మకము చాలా అవసరము. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే తర్వాత ఆ నమ్మకత్వాన్ని మనము సంపాదించలేము. సంపాదించగలమా? కనుకనే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద అంటే సంఘం మీద నమ్మకముగా ఉన్నాడు. మనం కూడా సంఘంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మీ ఇళ్లలో, బస్సు ఎక్కినప్పుడు, కాలేజీల్లో, ఎవరు లేనప్పుడు గట్టిగా చెప్పాలి అందరూ. ఎవరు మెచ్చుకునే అవసరం లేదు మనల్ని. ఎవరు మెచ్చుకునేలాగా ఉండాలి? దేవుని ఎదుట నమ్మకంగా మనం ఉండాలి. సంఘంలో నమ్మకంగా ఉండాలి. మన ఇళ్లలో మనం నమ్మకంగా ఉండాలి. లోకములో మాదిరికరమైన జీవితం కలిగి నమ్మకంగా జీవించాలి. అప్పుడు దేవుడు మెండైన ఆశీర్వాదాలు మనకు
ఇస్తాడు కనుక ఈ విషయాలన్నీ స్టెఫను పొందుకొని సేవ చేశాడు. స్టెఫను పౌలు కూడా అలాగే సేవ చేశాడు. ఏం పొందుకున్నాడంటే దేవుని కృపను పొందుకున్న వ్యక్తి స్టెఫన్. రెండవది బలం పొందుకున్నాడు. మనం ఎంత తిన్నా మళ్ళా తినాలి అనిపిస్తుంది కదమ్మా. అది బలం కాదు. ఇప్పుడు బాగున్నాం, సాయంత్రానికి ఎలా ఉంటామో మనకి ఈ బలం గురించిగా ఆత్మ సంబంధమైన బలము కావాలి. ఆత్మ సంబంధమైన కృప మీకందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాలి. అందుకనే మీ శరీరములతో దేవునిని మహిమపరచాడు. మీ శరీరాలతో చేతులు ఇచ్చాడు దేవుడు. ప్రార్థన చేయండి. చేతులు ఇచ్చాడు, మంచి పని చేయండి. నోరు ఇచ్చాడు, మంచిగా మాట్లాడండి. నోరు ఉంది కదా అనేసి అబద్ధాలు చెప్పకండి, చాడీలు చెప్పకండి, ఎవరి మీద నేరాన్ని మోపకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి భాగము కూడా శ్రేష్టమైనది. ఆ భాగం పాడైపోతే మనం ఎంత తబ్బిబ్బైపోతామమ్మా కదా. ఒక ఆరోగ్యం పాడైంది అనుకోండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి. కానీ దేవుడు మంచిగా ఇచ్చినటువంటి అవయవాలతో నీవు దేవుడిని మహిమపరచాలి. కాళ్ళు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలని? దేవుని మందిరానికి నడవాలి. నోరిచ్చాడు, పాటలు పాడాలి. జ్ఞానం ఇచ్చాడు, చదివించాడు. దేవుని వాక్యములు చదవాలి. ఈనాడు చదవనటువంటి వారు ఎంతో మంది సంఘాల్లో ఉన్నారు. వాక్యములు చదవాలి. వాక్యం చదవకపోతే మీలో అజ్ఞానం తప్ప దేవుని జ్ఞానం ఉండదు. దేవుని కాబట్టి ప్రతి దినము మీరు అటివారుగా ఉండి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోగొట్టుకోకుండా జ్ఞానుల వల్ల మీరు ఉండాలని కోరుతూ, క్రీస్తు జ్ఞానవంతుడు కనుక సృష్టిని అంతటినీ ఏర్పాటు చేసి మనల్ని అందులో ఉంచారు. అందులో సమస్త ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారు కనుక ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమకరంగా మనం అందరం జీవిద్దాం. సంఘం యొక్క శ్రేష్టతను మనం అనేకులకు తెలియజేద్దాం. ప్రతి వాడు కూడా అందరూ రక్షణ పొందాలి. ఇది దేవుని యొక్క కోరిక. రెండవది, అందరి కొరకు క్రీస్తు బలి అయ్యాడు. ఓన్లీ క్రైస్తవుల కొరకే కాదు. చాలా మంది అన్నాడు ఆయన ఫలానా దేవుడు అండి, ఆ దేవుడు ఈ దేవుడు అంటారు. తప్పు. అందరి కొరకు క్రీస్తు శిలువలో మరణించాడు. మనకి భారతదేశంలో అందరికీ స్వతంత్రం రావడానికైనా గాంధీ చనిపోయాడు. గాంధీ గారు అనేక మంది దేశభక్తులు చనిపోవడానికి కారణం ఏంటి? స్వతంత్రం కావాలి. యేసుక్రీస్తు అయితే సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు రక్షణ పొందాలి, మంచిగా జీవించాలి, రేపు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలి, నేను సృష్టించిన జనాంగము నశించుకోవడం నాకు ఇష్టము లేదు అనుకున్నాడు. కనుక ఆయన దేవుడై ఉండి ఉన్నతమైన స్థలంలో ఉండవలసిన వాడు భూమి మీదకి వచ్చాడు. వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి మన కొరకు లేచి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అక్కడ ఒక మాట అంటాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను. ఒకసారి చదవండి. మీ హృదయాన్ని కలవరపరచుకోకండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీకుడి. మీకు అందరికీ హృదయాలు ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, అనేక నివాసములు గలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఎవరిని తీసుకెళ్తారంట? మనం తీసుకెళ్ళడానికి ఆయన లేచాడు. ఆయన మరలా చెప్తున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా రాబోతున్నాను.
ఈ లోపల సంఘం ఎలా ఉండాలి? సిద్ధపడి పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఉందనుకో, వచ్చి పెళ్లి కుమారుడు ఎత్తుకుంటాడు. ఎక్కడ మా ఆవిడ, ఎక్కడ అమ్మాయి, ఎక్కడ అని చూసుకుంటారు అందరూ. అమ్మాయి లేదండి, ఎక్కడ ఉంది? అదిగో కల్పాల దగ్గర ఉందండి అంటే వచ్చినోడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడా లేదా? అందుకని మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడితే ఆ సంఘము ఎత్తబడుతుంది, ఆ సంఘంలో ఉన్నవారు ఎత్తబడతారు. కాబట్టి విన్న మీ అందరికీ కూడా వందనాలు. మంచి వాసనలు వస్తున్నాయి ఈరోజు.